గారు ఏమంటారు సార్ వెంకటేష్ గారు మాట్లాడిన విషయంలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేము ఎప్పుడు కూడా పోటీ చేసిన సీట్లన్నీ గెలుస్తాయని కూటమి ఏ రోజు చెప్పలేదు. మొదటి నుంచి వైనాట్ 175 అని మేము కుప్పం గెలుస్తాము, మేము పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలిస్తే అక్కడ ఓడిస్తాము, లోకేష్ ని మంగళగిరి ఓడిస్తాం, వైనాట్ 175 తిరుగుతుంది మాట్లాడింది ఎచ్చులకు పోయిందే వైసీపీ అండి. ఈ రోజున ఆరామ స్థానం నిశ్చయం 120, 110, 111, 100, 99 వస్తే సంకలు కొట్టుకునే పరిస్థితికి వైసీపీ వచ్చేసింది. అది కూడా జరగదనుకోండి చెబుతున్నా మాట వరుసకి. ఏ రోజు కూడా కూటమిలో మా మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, గేమ్ చేంజర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మేము జగన్ ఓడిస్తాము అని ఇప్పుడు అన్నారండి. లేదు, వీళ్ళు మాటల యుద్ధంలో అంటా కానీ 175కు 175 గెలవాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మేము పనిచేస్తామని ముందుకు వచ్చినటువంటి వైసీపీ ఇప్పుడు కాలిరిగి చెయ్యిరిగి వికలాంగులయ్యి అయినా కుంటురు దేకుతో అయినా సరే మేము కుర్చీని వదిలిపెట్టమనే పరిస్థితుల్లో కుట్టుమిట్టాడుతున్నటువంటి వైసీపీకి సార్ వెంకటేష్ గారు అర్థం చేసుకోవాలి. ఏ రోజు కూటమి మేము జగన్ ప్రభుత్వాన్ని ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించుతామన్నారు కానీ మేము 170 సీట్లు గెలుస్తాం అన్ని గెలుస్తాం ఈ రోజు అనలేదండి. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఈ రోజు ప్రజల యొక్క నాడి ఎలా ఉందంటే, ప్రజల యొక్క ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే 130 సీట్లు పైచిలకు కూటమికి వచ్చే విధంగా ఓటింగ్ జరిగిందనేది మీరు చెప్పినట్టుగా రాయలసీమలో వారికి కడప కర్నూలులో ఒక ఎడ్జ్ ఉన్నా, అనంతపురం చిత్తూరులో మాకు ఎడ్జ్ ఉంది అనుకున్నా సరే, మీరు అన్నట్టుగా ఈస్ట్ వెస్ట్ గుంటూరు కృష్ణాలో కూటమికి ఎడ్జ్ ఉంది, మీరు శ్రీకాకుళం విజయనగరంలో మీరు చెప్పినట్టుగా ఎడ్జ్ ఉన్నా కానీ ఎంత చేసినా ఉన్న పరిస్థితి ఏంటంటే సార్ కూటమి వచ్చే దగ్గర ప్రతి పార్లమెంట్ లో 7కు 7 ఒక్కొక్క చోట 7కు 6 వస్తున్న పరిస్థితి మీరు గమనించాలి. అదేవిధంగా ఆరామస్థాన్ గారు చెప్పిన సర్వే ఏంటండి, ఉన్న మంత్రుల పేర్లని చెప్పాడు, అందరూ ఓడిపోతారు, సగానికి పైగా మంత్రులు ఓడిపోతారని చెప్పారు. కానీ మరి ఎలాగ వస్తుంది వైసీపీ అధికారంలోకి ఇప్పుడు అందరికీ కూడా అర్థం కాదు. ఏమండి రమణాయుడు గారు సగానికి పైగా మంత్రులు ఓడిపోతారని చెప్పాడు ప్రత్యేకంగా ఆయనే అవును ప్రస్తావిస్తూ ఫలానా మంత్రి ఫలానా మంత్రి ఫలానా మంత్రి. ఆయనకి మిత్రుడు ఉన్నాడు, ఆరామస్థాన మిత్రుడు అంబటి రాంబాబు గారు, ఆయన కూడా నాకెలా స్నేహితుడు మస్తాన్ గారు, అంబటి రాంబాబు కూడా అలాగే స్నేహితుడు. కాబట్టి స్నేహితుడు ఓడిపోతాడని చెప్పకూడదు కాబట్టి టైట్ ఫైట్ ఎదుర్కొంటున్నారని చెప్పారు పాపం ఆయన సన్నిహితులు ఎదుర్కొన్నాడు చెప్పాడు. అది స్నేహధర్మం, దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. పాపం ఎప్పుడు కలిసి మెలిసి కూర్చున్నాం, ఎన్నోసార్లు కలిసి భోజనం చేసాం రామస్తాన్ గారు మేము, రాంబాబు గారు విలువ ఏ ఫంక్షన్ లో కలిసినా ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడుకుంటాం కాబట్టి స్నేహధర్మం పాటించాడు పోలేండి, అది ఎగ్జామ్స్ ఇచ్చాడు. కానీ నేను గుంటూరు వాసిగా నేను చెప్తున్నాను సార్, గుంటూరులో ఈ ఉమ్మడి గుంటూరు అనుకోండి లేదా నసరాపేట పార్లమెంటు గుంటూరు పార్లమెంట్ విభజించని చెప్పండి, ఎక్కడ కూడా వైసీపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి కనపట్టలేదు సార్. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు క్లీన్ స్వీప్ సార్, ఎక్కడ ఏం లేదు. అసలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు సార్, మొన్న 13వ తారీఖు ఎలక్షన్ లో జరిగినప్పుడు ఈ గుంటూరులో చాలా నియోజకవర్గాల్లో చాలా గ్రామాల్లో జెండా కట్టేవాళ్ళు లేడు సార్. వైసీపీ జెండా పట్టుకు రోడ్డు మీద నడిచిన వ్యక్తి లేడండి. నేను కళ్ళతో చెప్తాను, మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే మీ గుంటూరు మీద అవగాహన ఉంటే నేను గ్రామాల పేరు కూడా చెప్తాను, నియోజకవర్గ పేరు కూడా చెప్తాను. అంత దారుణమైపోయింది. ఏజెంట్లను కూర్చోపెడతానికి వ్యక్తులు దొరక్క బతీలు ఆడుకొని ఒక్కొక్క మనిషికి 25,000 30,000 ఇచ్చి కనీసం కూర్చోండిరా మీరేం పని చేయమని చెప్పుకునే పరిస్థితిలో వైసీపీ ఉందని మీరు నమ్ముతారా? అదే సార్, వైనాట్ 175 అని బీరాలు పలికిన పార్టీ చివరికి ఏజెంట్ దొరకండి సార్. ఇంకా చెప్తాను, ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది, రేపు తెల్లారితే కౌంటింగ్ జరుగుతుంది. ఈ రోజున గుంటూరు పార్లమెంట్ కి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థి నాకు కూడా మంచి మిత్రుడే, గతంలో రోసయ్య గారికి ఏజెంట్లు పెట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పేది ఇక్కడ నానుడి జరుగుతుంది, పేపర్లో కూడా వచ్చింది, మీడియాలో కూడా వచ్చింది. ఎత్తుకుంటున్నారు సార్. ఎందుకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈ వైనాట్ 175 అన్నటువంటి ఈ పార్టీకి ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందో చెప్పనా సార్? జగన్మోహన్ రెడ్డి అహంకారం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కింద నాయకత్వాన్ని పూర్తిగా నాశనం చేశాడో పార్టీ విచ్ఛిన్నం అయిపోయింది. జగన్ రెడ్డి యొక్క స్ట్రాటజీ ఫెయిల్ అయింది. మొత్తం వాలంటీర్లు జగన్ మధ్యలో మేమనుకున్నాడు ఈ సిస్టమ్ లో, ఈ రాజకీయ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ సిస్టమ్ లో అది ఇమ్మడలేదు, టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యాడు. కూటమి 135 సీట్లు గెలుస్తుంది. రైట్ రైట్ రైట్. పృథ్వీరాజ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అయినట్లేదు, అయితే ట్రైన్ లో ఉన్నారా ఫ్లైట్ లో ఉన్నారా? ట్రైన్ లో ఉన్నట్టు
ఓకే చెప్పండి. సో పిఠాపురం వెళ్తున్నారా పృథ్వీ గారు? పిఠాపురం ఎందుకని ఇప్పుడు అంత సడన్ గా డెసిషన్ తీసుకున్నారు? కౌంటింగ్ రోజు అక్కడ ఉండాలనా, Sudden గా- లేకపోతే సంబరాల్లో పాల్గొనాలనా? కాదండి, సడన్ గా డెసిషన్ కాదండి. ఇది పేదవాడి విజయం, పెత్తందారుడి మీద పేదవాడి విజయం. ఆయన ఏమన్నాడు, ఒక పేదవాడు పెత్తందారుడు అన్నాడు. దానికి ఏంటంటే ఆల్రెడీ పోస్టర్లన్నీ వేసున్నాయంటే గంటకి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్ లో వెళ్ళినోడు పేదవాడు, మామూలుగా మేము ఎండల్లో తిరిగిన వాళ్ళం పెత్తందారు. సో ఇవన్నీ పక్కన పెడితే అండి, పిఠాపురం నుంచి ఆయన గెలుస్తాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. కూటమి 136 సీట్లు గెలుస్తాడు. ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను 6 నెలలు వచ్చి. అప్పుడు అది మ్యాన్ ఆఫ్ ద సిరీస్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. అద్భుతమైన గవర్నమెంట్ వస్తుంది. వీళ్ళు ఉన్న ఈ విశ్లేషకులు ఉన్నారు చూసారు, పొలిటికల్ ఎనలిస్టులు అని పేరు పెట్టుకున్నారు. పిల్లిగడ్డం ప్రసాద్ ఒకడు, తెలకపల్లి రవి ఒకడు, ఆరా మస్తాన్ ఒకడు. అతను ఆరా మస్తాన్ అన్న ఇతను ఎంపీగా నిలబడినప్పటి నుంచి అక్కడ తిరిగి వాళ్ళ దగ్గర నేను ఇలా సర్వేలు చేస్తుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరిగిన వాడు. అతను మొన్న ఒక సర్వే పెట్టంగానే తెలంగాణలో ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ అందరూ వెళ్ళి అతనికి సన్మానం చేశారు, సత్కారాలు చేశారు. ఈ రోజున ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయిపోతే దేవినేని ఉమా గారు వెళ్ళి ఒక దండేస్తే దానికి అంత పెద్ద వీళ్ళు ఏడ్చారు పట్టుకుని. ఈ రోజున ఏడుపులకి లాస్ట్ అండి, అయిపోయింది. వాళ్ళు ఎన్ని రకాలుగా ఎగిరినా ఎన్ని మిగిలిన ఏడుపులేనంటారా? ఆడికి మిగిలేదు ఏడిపే. ఇప్పుడు ఒకటి పెట్టారు సోషల్ మీడియాలో, పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. కర్మణ్యవాది గారు అని చెప్పి ఒక శవాన్ని మోసుకెళ్ళినట్టు మోసుకెళ్తున్నారు వైసీపీ పార్టీని వెనకాల అందరూ మొత్తం. 98 మంత్రులు ఓడిపోతున్నారు సార్. ఇంకంతకన్నా ఇంకేమని చెప్పండి. ఇంకా మీకు 118 ఎలా వస్తుంది అంటే సంబరాలకు రెడీ ఉందని చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి నెక్స్ట్ కమిటీను నెక్స్ట్ ఈ జోగి రమేష్ గారికి ఇంకా తగల పొగరు అయిపోతుంది కోడి ప్రసాద్ చేతిలో. అతనికి ఒకటికి మిస్టర్ రింగు రాణి రోజాకి ఉన్నారు. వీళ్ళందరికీ అయిపోయింది, అయిపోవచ్చింది. దగ్గర ఇంకో ఈ రాత్రి వాళ్ళకి కాల రాత్రి, రేపు ఉదయం మాకు శుభరాత్రి. సో మొత్తానికి పృథ్వీ గారు బాగా పగ పెట్టుకున్నట్టున్నారు వైఎస్ఆర్ సిపి మీద. ఎప్పుడు ప్రభుత్వం పోతే వాళ్ళు మాట్లాడిన బూతులు ఏ రోజైనా మహిళా మనులు ఎవరైనా హర్షించదగ్గేటట్టు మాట్లాడారు ఎక్కడైనా సరే? నువ్వేమో ఎంత చెత్తవాగుడు వాగావు. ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని చెప్పి చంద్రబాబు గారిని, బోత్ పవన్ కళ్యాణ్, యూ ఇన్సల్టెడ్ వెరీ బ్యాడ్లీ. సో పీపుల్ ఆర్ టేకింగ్ రివెంజ్ అని యూ ఫస్ట్ ఓడిపోయేది నగిరి. రైట్ పృథ్వీరాజ్ గారు, మీరందరూ సినిమా రంగం వాళ్ళే కాబట్టి సో మరి మీకెందుకు రోజా గారి మీద ఆ విధమైనటువంటి కోపాన్ని పగని పెంచుకొని ఉన్నారు? పగలేదండి, ఒకటే మెగాస్టార్ చిరంజీవి వాట్ హీ టోల్డ్. నేను మాట్లాడాను ఆయనతోటి, బోలాశంకర్ ప్యాచ్ వర్క్ స్టూడియోలో. అన్నయ్య ఇలా మాట్లాడుతుంది ఏంటంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేశాను నేను. ఒకటే అన్నాడు ఆయన, ఏంటి మన ఇంటికి మినిస్టర్ అయి వచ్చినప్పుడు పట్టుబట్టలు పెట్టి భార్యాభర్తలకు భోజనం పెట్టి ఆశీర్వదించినటువంటి మెగా ఫ్యామిలీ మేము ఇలాగే మాట్లాడుతామంటే వాళ్ళ కర్మను వాళ్ళకి వదిలేస్తున్నాం అని చెప్పినటువంటి గొప్ప మానవతావాది ఎవరంటే దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. సో ఏ రోజు మేము వ్యక్తిగతంగా మాట్లాడు, నువ్వు మా వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడితే మేమేమి చేతులు గాజులు తొడిగించుకుని ఎవరు లేరండి. కాబట్టి ఏంటంటే రానున్నది యువత ఓటింగ్ మొత్తం బ్రహ్మాండంగా కూటమికి పడుతుందండి. అలాగే బడుగు బలహీన వర్గాలు మొత్తం రాష్ట్రం మొత్తం రామరాజ్యం అండి. సంబరాలు అద్భుతంగా ఉంటాయి. రేపు 11 నుంచి అద్భుతంగా ఉంటుంది సార్. పీపుల్ వర్డిక్ట్ ఇది. చూద్దాం పృథ్వీ గారు అంటే మీరు ఇంకా అడ్వాన్స్ అయిపోతా ఉన్నారు. రేపు సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం. సో రేపు సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం. చూడండి, నేను మీకు స్వీట్ ప్యాకెట్లు నేను అరేంజ్ చేస్తాను. బాణాసంచ మీరు కాల్చేటట్టయితే ప్రైమ్ లైన్ బయట బాణాసంచ కాల్చండి. ఎందుకంటే మా ఇక్కడ 144 సెక్షన్. రైట్ పృథ్వీ గారు, సమయం లేదు సార్. ఒకటే పిఠాపురంలో 144 సెక్షన్ ఉంది. సో జాగ్రత్తగా వెళ్ళిరండి పృథ్వీ గారు. ఆల్ ది బెస్ట్ జాగ్రత్తగా వెళ్ళిరండి. అక్కడ 145 సెక్షన్ ఉన్నట్టుంది. ఒక మాట ప్యానెల్లో ఉన్న పెద్దలు చెప్పారు. ఒక మాట శ్రీకాకుళం నుంచి తీసుకుంటే మొత్తం ఒకటే 34 సీట్లు ఉన్న ఈస్ట్ వెస్ట్ లో మీరు 2 గెలిస్తే గొప్ప అండి. మీరు ఏదో మాట్లాడుతున్నారు, మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఈ తెలకపల్లి రవి ఒకడు, ఆరా మస్తాన్ ఒకడు, కేఎస్ ప్రసాద్ ఒకడు, ఇంకా భవిష్యత్తు పృథ్వీ గారు మొత్తానికి విశ్లేషకులు మొత్తానికి టార్గెట్ చేసినట్టున్నారు. మరి ఇక్కడ సింగళూరు వెంకటేష్ గారికి టార్గెట్ చేయాలా వద్దని ఆలోచిస్తా ఉన్నారు పృథ్వీ గారు. నాకు అర్థమైంది మీ ఇంటెన్సిటీ. ఒకటే సార్, ఎవడెలా పోయినా మాకు అనవసరం. కూటమి విన్నింగ్ అనడం 36 సీట్స్.
సమయం లేదు పృథ్వీ గారు. 21 out of 21. రైట్ చందు గారు మొత్తం పృథ్వీ గారు ఇప్పుడు